MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. విష్ణు మామూలుగా ఇంతమంది యాక్ట్ చేసినప్పుడు విష్ణు గారు ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, మోహన్ బాబు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అలాగే ప్రభాస్ ముఖ్యంగా ప్రభాస్ని ఇష్టపడే మోహన్ లాల్ గారు ఇష్టపడేవాడు. అయితే ఎవరి క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది పెద్ద కన్ఫ్యూజ్గా ఈ సినిమా ఫస్ట్ ఎంటర్ అయ్యేది. అయితే పర్టికులర్గా ప్రభాస్ది నిజంగా 30 మినిట్స్ ఉంటుందా 45 మినిట్స్ ఉంటుందా అదో కన్ఫ్యూజ్, అది క్లారిఫికేషన్. ఆయన వచ్చే ఆయన టోటల్ ఎపిసోడ్ ఇస్ 40 మినిట్స్. ఆయన ఎంట్రీ దగ్గర నుంచి ఆయన సీన్ ఎండ్ అయ్యేంత వరకు 40 నిమిషాలు. ఆయనది ఇండివిజువల్గా ఎంతసేపు ఉంటుంది అనేది లెక్కేస్తే అది మేబీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తగ్గచ్చు. బికాజ్ మా క్లోజప్లు ఉన్నాయి, లాంగ్ షాట్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ లెక్కేయరు కదా. సో దట్ ఈస్ అ థింగ్. కానీ మోహన్ లాల్ గారి నేను ఈరోజు రాత్రి ట్వీట్, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను ట్వీట్ చేస్తాను నాకు నచ్చిన సన్నివేశాలు సినిమాల్లో. ప్రాబ్లీ ఎవరు చేసి ఉండకపోవచ్చు దీనికి ముందు, బట్ వాట్ టు లుక్అవుట్ ఫార్ ఇన్ కన్నప్ప అనేది ఐ విల్ టెల్. నాకు నచ్చింది వాట్ ఐ ఫీల్ ఇస్ హై. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ విల్ బీ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండ్ షాక్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ. విష్ణు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ యువర్ టీమ్ for all the best efforts you have put in against every odd, every difficulty and everything, and I wish you a great success. ఇది నోట్ చేశారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను విష్ణు గారు అన్నారు, సో నెక్స్ట్ టైం నుంచి అలాగే ఫాలో అవ్వాలి ఆయన. సరే విష్ణు, I wish you all the very best. God bless you with a glorious landmark in your career. Thank you. And in the family history of Manchus. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఇప్పుడు జస్ట్ యూ రిఫర్డ్ నౌ, ఇది మోహన్ లాల్ గురించే అక్కడ 300 థియేటర్లు పెట్టడం జరిగింది అని. హిందీలో అక్షయ్ కుమార్, కేరళలో ఆయన, కన్నడంలో ఇంకొక ఆయన, తమిళ్లో ఇంకొక ఆయన, తెలుగులో నువ్వు. ఇక్కడ ఇంత పెద్ద రిలీజ్ రావడానికి కారణం ప్రభాస్. మై క్వశ్చన్, లెట్ మీ విన్. ఇక్కడ యు నో, పీపుల్ ఆల్ నో యూ వెరీ వెల్, అండ్ ప్రభాస్ ఈజ్ ఎ గ్రేట్ గైడింగ్ ఫోర్స్ టు ద ఫిల్మ్ ఆల్ ఓవర్ ది కంట్రీ అండ్ ఓవర్సీస్ అబ్రాడ్, ఎవ్రీవేర్, ఆల్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఎంతమంది యాక్ట్ చేసిన సినిమాలో ఎంతమంది స్పీర్ హెడ్స్ ఉన్నా, ద హోల్ షో, ది ఆనర్స్ ఆఫ్ ద హోల్ షో ఈజ్ ఆన్ యువర్ షోల్డర్స్. ఫైనల్గా యూ హ్యావ్ టు కన్విన్స్ ది ఆడిటోరియంస్, you have to appease the audience and entertain them. ఈ యాంగిల్లో హౌ ఫార్ యూ కుడ్ స్టాండ్, వాళ్ళందరి మీద నువ్వు ఒక టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ లాగా సినిమాలో కనిపించినప్పుడే సినిమాకి అది నీ క్యారెక్టర్ ప్లస్ అవుతుంది, సినిమా సక్సెస్ అవుతుంది. వాళ్ళందరూ పాసింగ్ క్లౌడ్స్ లాగా, దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్, though they are very prominent in the film. I understand that I am the anchor in the film. Yes, you are the anchor, sheet anchor of the film. What is your comment on that? How could you really... My director wants to answer that question. I have another question for you. Let him answer. See, నేను అంటే ఆయన గ్రాంధికమైన ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకి ఏంటంటే, అని చూసే వాళ్ళకి నేను ట్రాన్స్లేట్ చేసిన తప్పుగా అర్థం చేసుకో. ప్లీజ్. సినిమాలో ఎంతమంది తారలు ఉన్నప్పటికీను మోలో నువ్వే కదా హీరోగా, నువ్వు ఈ సినిమాని నువ్వు ఎలాగా నీ స్టాంప్ వేయగలుగుతున్నావు సినిమాలో ఉంటుందా, నువ్వు భుజాన మోసేది నువ్వే కదా ఈ సినిమాని వాళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉంటారని అడిగారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ దెర్ ఇస్ ఎ లిటిల్ ఎడిషన్, దానికి ఒక చిన్న ఇంకొంత. అదేంటంటే ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్లో అందరూ, హిందీలో అక్షయ్ కుమారు, మా కేరళలో మోహన్ లాల్ గారు, అండ్ తమిళ్లో ఇంకొకరు, మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రభాస్. సో ఇందులో నీ ప్లేస్, హౌ కుడ్ యూ సేవ్, హౌ కుడ్ యూ సస్టైన్, హౌ కుడ్ యూ యాక్సెంచుయేట్ నీ పాత్రని, నీ పొజిషన్ని, నీ అస్తిత్వాన్ని ఈ సినిమాలో నువ్వు ఎంతవరకు కాపాడుకోగలిగావు? దట్ ఈస్ ది యూఎస్పీ ఆఫ్ ఫిల్మ్ టుమారో, కన్నప్ప. అదే నువ్వే డిసైడ్ చేసేది కన్నప్పని రేపు. నాగేంద్ర గారు, టుమారో ఇస్ ఫ్రైడే అండ్ దిస్ ఫ్రైడే ఇస్ మైన్. ఎస్, మీరు చూసిన తర్వాత మీరు చెప్తారు. ఇది శివుడు ఆశీస్సులతో దిస్ ఫ్రైడే
will be mine, and I will talk to you after the first show tomorrow. ఫ్యాంటాస్టిక్. నేను ఆననా లేదా ఈ అతిరథ మహారథుల ముందు మీరు జడ్జ్ చేస్తారు. యాజ్ అన్ యాక్టర్ నాకు ఇది ఒక పరీక్ష. ఆ పరీక్ష నేను నెగ్గానా లేదా అని రేపు లాస్ట్ 40 minutes మీరు చూసిన తర్వాత నాకు చెప్తారు. ఈ మాటల కన్నా ఇందాక చెప్పిన మాట బాగుంది. టుమారో ఫ్రైడే ఇస్ మైన్ అన్నవే, రేపు శుక్రవారం నాది అని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈ శతాబ్దం నాది అన్నాడు. అలాగే నువ్వు ఈ శుక్రవారం నాది అలా చెప్పగలగడమే గ్రేటెస్ట్ పాయింట్. నీ నమ్మకం, నీ ఫెయిత్ దానిలో కనిపిస్తుంది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ ది డైరెక్టర్. ప్రభాస్ లాంటి స్టార్ని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారు. అది మీ పెద్ద విజయం, అది బిగ్గెస్ట్ సక్సెస్. కాకపోతే అంటే ఆయన కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తీసుకొచ్చుంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకొంచెం హ్యాపీగా ఉండేదేమో. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? నా బ్రదర్కి మొహమాటం, కొన్ని అతను కంఫర్టబుల్గా ఉంటాడు, కొన్ని అతను అన్కంఫర్టబుల్గా ఉంటాడు. ఈ సినిమా ప్రభాస్ చేసింది ఐఎమ్ గ్రేట్ఫుల్, రుణపడి ఉన్నాను అతనికి. ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా మాట్లాడుతూనే వచ్చా. అతనికి ఇబ్బంది ఏం కలుగుతుందో నాకు తెలుసు. సో ఐ నెవర్ ఆస్క్డ్ హిమ్. నాకు తెలుసు ఈ వాట్ ఈస్ హిస్ మెంటాలిటీ అని. నేను అడగట్లేదు, నేను గుర్తుపెట్టుకో అని చెప్పాను. నేను ఒక్క దగ్గర మాత్రం అతను వీడియో బయట పంపిస్తానని ఆయన చెప్పినప్పటికీను ఆయనకి కొంచెం లాస్ట్ మినిట్లో ఆయనకు కొంచెం వేరే కారణాల వల్ల మేము వీడియో బయట తీసుకోలే. దట్ వాస్ బికాస్ హీ వాజంట్ ఫీలింగ్ టూ గుడ్ ఆల్సో. యూనో ఈ షూటింగ్ కూడా అప్పుడు ఆ రోజు క్యాన్సిల్ అయింది. సో అదే కానీ వై డూ యూ వాంట్ టు ఇబ్బంది అనుకునే దగ్గర వై డూ ఈవెన్ వాంట్ టు అటెంప్ట్ అనే దాంతో ఇది చేయలే. దట్స్ ద రీజన్. నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అది సినిమా రిలీజ్కి ముందు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచో ఒక హీరో దగ్గర నుంచో అలాంటి ప్రెస్ నోట్ రావడం ఇదే ఫస్ట్ టైం. అది ట్రోలర్స్కి మాత్రమే సంబంధించిందా, లేదంటే రివ్యూలు చెప్పే వాళ్ళకి కూడా అది ఒక వార్నింగ్లా అనుకోవాలా? ఐఎమ్ నాట్ ఇన్ అ స్పేస్, వార్నింగ్ ఇచ్చే స్పేస్లో నేను లేను. నా సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి, 100 మందికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. కానీ నచ్చుతుందా అనేది క్వశ్చన్ మార్క్. బట్ ఐఎమ్ షూర్ మెజారిటీ ఆఫ్ దెమ్కి నచ్చుతుంది. ఆ నోటీస్ ఇవ్వడం ఎందుకంటే టు ప్రొటెక్ట్ క్రియేటివ్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు మీరందరూ సీజన్ జర్నలిస్ట్, మీకు తెలుసు మీరు సినిమాని ఎలా సినిమాగా చూడాలి, ప్రొటెక్ట్ చేయాలని. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న ఇది ఫస్ట్ టైం నేను ఈ సినిమా ఇలాగా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయడం, అందరి దగ్గరికి వెళ్ళి చూడడం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఓన్లీ మీడియా వాళ్ళందరూ వాళ్ళొక స్లాట్లు ఉన్నాయి, రోజుకి 2 సార్లే, ఈ స్లాట్ దాటి లేదు, ముందే బుక్ చేసుకోవాలి, అప్పుడే మీడియా వాళ్ళు వస్తారు, లేకపోతే రారు. దే హ్యావ్ ద రూల్స్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ఆ ఊరికి తగ్గట్టు చేయాలి. నార్త్కి వెళ్ళేసరికి వాళ్ళు రివ్యూవర్స్కి ముందు చూపిస్తారంట కొంతమందికి. అండ్ ఎంబార్గో అంటారు దాన్ని. ఎంబార్గో అంటే మీరు చూడొచ్చు, మీ ఒపీనియన్ మీరు రాయొచ్చు, కానీ సినిమా రిలీజ్ రోజు మార్నింగే రాయాలి, దానికి ముందు రాయకూడదు అనేది రూల్ ఉంటుంది. నిన్న నేను బాంబేలో నేను చూపిన సినిమా ఐ డోంట్ హ్యావ్ అ కంట్రోల్, అక్కడ ఎవరెవరు చూస్తారో మా వాళ్ళు ఇప్పటికి కూడా కర్ణాటక ప్రింట్లు వెళ్తున్నాయి. యూనో వీఆర్ లాస్ట్ మినిట్ వీఆర్ హ్యావింగ్ ప్రెషర్స్ లైక్ దాట్. నిన్న వాళ్ళు చూశారు, నాకేంటి ఆతృత ఏంటంటే వీళ్ళు సినిమా చూసేశారు, హౌ విల్ దిస్ ద ఫస్ట్ టైం అవుట్ సైడర్స్ కన్నప్ప అంటే ఏంటో తెలియక ఏమీ తెలియని వాళ్ళు మొదటిసారి చూశారు, మన చరిత్ర కూడా తెలియని వాళ్ళు చూశారు. 3 చూశారు, 2 ఫస్ట్ బయటకు వచ్చారు. ప్రసాద్ ల్యాబ్లో నేను కూర్చొని ఉన్నా, నేను లేసి వెళ్ళాను, వాళ్ళని ఎప్పుడు కలవలా, వచ్చారు కదా అని లేసి వెళ్ళాను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి. నన్ను చూశారు, ఒక అతను గట్టిగా కౌగులించుకొని ఏడవడం మొదలెట్టాడు. ఐ ఫెల్ట్, నాకు ఏడుపు వచ్చింది. ఐ డోంట్ నో వాట్ టు రియాక్ట్. హీ సెడ్, లాస్ట్ 1 hour నా లైఫ్లో చూడలేదు ఇప్పుడు, ఇట్ వాజ్ అంత హార్ట్ టచింగ్గా ఉండింది అని. ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అఫ్కోర్స్ మహానటుడు రజనీకాంత్ గారి సినిమా చూసి ఆయన అప్రిషియేట్ చేసింది, ఆయన ఒక్క మాట, అది నాకు లైఫ్లో మర్చిపోలేను ఆయన అన్న మాట. ఇతను అనిన తర్వాత ఎంబార్గో ఉన్నప్పటికీను నిన్న రాత్రి రివ్యూ వేసేసాడు ఆయన. రివ్యూ వేసి ఒక ఆయన ఏమో 3.5, ఇంకో ఆయన 4 ఇచ్చారు వాళ్ళు.
ఇంకో ఆయన నేను రిక్వెస్ట్ చేశాను, సార్ అట్లీస్ట్ వెయిట్ టిల్ మండే మార్నింగ్ అని. సో ఫ్రైడే మార్నింగ్ ఈ రివ్యూ వచ్చిన కరెక్ట్గా 3 అవర్స్కి దేవర్ రివ్యూస్ తెలుగులో కూడా చూసాం, సినిమా ఓన్లీ 0.5 అని 42 రివ్యూలు ట్విట్టర్లో వచ్చాయి. నౌ దెర్ ఇస్ అ టీమ్ చెన్నైలో కాంట్రాక్ట్ ఇచ్చాం ఇలాగా చేయడం. అలాంటి వాళ్ళకే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దెమ్, నాట్ ఫర్ సీజన్ ప్రొఫెషనల్స్ లైక్ యూ. మీరందరూ చూసి ఆదరించి మీ సలహాల ద్వారా సినిమాలు వెళ్తాయి కానీ, బట్ దీస్ ఆర్ ఫర్ ద మిస్టిఫ్ మాంగర్స్ అంతే. రెండోది కూడా సినిమా చూస్తూ అక్కడ వీడియో తీస్తూ పెడతారు, దట్ ఈస్ వెరీ రాంగ్. సినిమాను ఎంజాయ్ చేయట్లేదు, ఇక్కడ వీళ్ళు చేయట్లేదు. అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ మ్యాప్డ్ ఇట్. వాళ్ళ అకౌంట్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇఫ్ దే డూ పైరసీ లైక్ దట్ దే విల్ బీ టోటలీ బ్లాక్డ్. సో ఆ జాగ్రత్తలు మనం తీసుకున్నాం. అల్టిమేట్గా సినిమా బతకాలి. వాళ్ళకి తెలియట్లా, వాళ్ళు ఆ 1-2 minutes వాళ్ళ ఆతృత కోసం దే ఆర్ డిస్ట్రాయింగ్ ద కల్చర్ ఆఫ్ సినిమా. అంతేగాని వార్నింగ్ ఇచ్చేసి నాకెక్కడిది కాదు. ఇది మీరు చెప్పిన ఈ సిచ్యువేషన్ నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతవరకు మనం ఆపగలం? అది మీ చేతుల్లో ఉందండి, అది మీడియా చేతుల్లో ఉంది. ఐఎమ్ యాంటిసిపేటింగ్ రేపు మార్నింగ్ ఏం జరగబోతుందో. ఒక పాపులర్ థియేటర్ బయట కూడా మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేది, ఇలాగొచ్చి అక్కడ గొడవ చేయబోతున్నాం, ఇది XYZ అని. అది ఇలాంటివన్నీ అనేక మంది సినిమాలు అంత పెద్ద హీరోలకి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్ని సినిమాలకి.